దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రభు సన్నిధిలో మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. తిరిగి 2021వ సంవత్సరం 3వ ఆదివారంలోనికి మనం ప్రవేశించబడటానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనను మనం ప్రార్థనతో ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభువారి నామంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీకు ఆశ్చర్యమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవ లెక్కలో మీరు భద్రపరిచి మా జీవితాల్లో ప్రభా మీరు చేయుచున్న మేళ్ళన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని మేళ్ల కన్నా గొప్ప మేలు, అన్ని ఆశీర్వాదముల కన్నా గొప్ప ఆశీర్వాదము జీవగల దేవుని దర్శించుటకు, జీవగల దేవుని సన్నిధిలో కనపడటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవనైన ప్రభా మీరు కృప చూపండి. నేను మీ యొక్క ఉదయకాల సమయంలో మేము మీ సన్నిధిలోనికి వచ్చినాం. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధన చేయచుండగా మీరు మాతో ఉండండి. వాక్యం ధ్యానం చేయనట్టుగా మీరు మాకు సహాయం చేయండి. తిరిగి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మేము ధ్యానం చేయనట్టుగా మీరు కనికరం చూపి మీ యొక్క తోడ్పాటును, మీ యొక్క నడిపింపును మాకు మెండుగా అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రార్థన పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఉదయ సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. మన సంఘ బిడ్డలు కొన్ని కీర్తనలు మనం పాడి ప్రభు నామాన్ని ఘనపరుస్తారు. ఆ తదుపరి దేవుని వాక్యం నుండి కీర్తన గ్రంథ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
మనమందరం కలిసి 146వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.
దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా మనము చక్కని కీర్తనలు పాడటానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించారు. మరి నేటి దినాల్లో మరి సంఘ బిడ్డలు ఈ యొక్క అన్లాక్ అయిన తర్వాత మరి మనందరితో కూడా కలిసి వారు దేవుని యొక్క సన్నిధిలో మరి కీర్తనలు పాడటానికి ప్రభు తెరిచినటువంటి ద్వారాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి మ్యూజిషియన్స్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి నిజంగా ఈ యొక్క ఉదయ సమయంలో మంచి కీర్తనలు మనం వినటానికి ఆలపించడానికి బిడ్డలకు ప్రభు కృప చూపారు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్ కాలంలో కూడా మన సంఘ బిడ్డలు చక్కని కీర్తనలు పాడారు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన సంఘంలో మరి అనేకమైనటువంటి తలాంతులు సంఘ బిడ్డలకు ప్రభు అనుగ్రహించారు. రాను దినాల్లో మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మరి మంచి గాయకులుగా, మంచి సువార్థికులుగా, మంచి బోధకులుగా, మరి మంచి సంఘ కాపరులుగా, మంచి నాయకులుగా మన సంఘం ఎదగాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. మరి త్రియేక దేవుడు సంఘ కార్యక్రమంలో పాల్గొనుచున్న వారందరినీ కూడా తన యొక్క ఆశీర్వాదములను మన సంఘం మీద, వినుచున్న వారందరి మీద కూడా కుమ్మరించి దర్శించి దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో తిరిగి మనము అడ్వెంట్ సీజన్ అంతా కూడా అయిపోయింది. మళ్ళీ తిరిగి మనము దేవుని యొక్క వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేయలేం. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం తప్పకుండా ఆయన సహాయం కోరుకునవలసిన వారమై ఉంటున్నాం. మరి ప్రభువు నా హృదయంలో ఉంచినటువంటి భారాన్ని బట్టి మరి యోహాను వ్రాసినటువంటి సువార్తను మీ ముందు ధ్యానం చేసి ఉన్నాను. 21 అధ్యాయాలు కూడా క్రమమైన రీతిలో ధ్యానం చేయటానికి త్రియేక దేవుడు తన కృపను నాకు అనుగ్రహించి ఉన్నారు. ఆ యొక్క మరి ధ్యానాలు అనేక మంది మరి మన దేశంలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు బిడ్డలైన వారు కూడా వారు అనేక మంది ఫోన్ చేసి మరి ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నది అనే సాక్ష్యాన్ని చెప్పినారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము నాది కాదు, మరి వాక్యము దేవునిది. వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంచిచ్చువాడైంచినాడు, వినువారు ఆయన ప్రజలైంచినారు. కనుక సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావంలో ఆయనకే మరి చెల్లిస్తుంటున్నాను. మరి మనం తిరిగి యోహాను రాసినటువంటి పత్రికలు 3 పత్రికలను కూడా ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. తదుపరి మరి యొక్క సంవత్సరము యొక్క మధ్య భాగం నుండి మరి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఈ రీతిగా వారం వెంబడి వారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాలని మనము ధ్యానం చేయటానికి, క్రమమైన పద్ధతిలో మనం నేర్చుకోవటానికి ప్రభు మనకి తన కృపను అనుగ్రహిస్తున్నారు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియచేయవలసిన వారమైంటున్నాం. మరి ఉదయకాల సమయంలో చదవబడినటువంటి వాక్య ప్రకారంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే మరి మనకి అనేకమైనటువంటి సత్యములను మనం ఇక్కడ చూడగలం. మరి మొట్టమొదటిగా ఈ యొక్క మనం ఎంతవరకు కూడా చదువుకున్నటువంటి భాగం వరకు కూడా దీన్ని విభజించినట్లయితే 3 భాగాలుగా ఈ యొక్క మరి అధ్యాయాన్ని 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలని మరి కలిపి మనం చూసినట్లయితే 3 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. మొట్టమొదటిగా మరి దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటి ఆ యొక్క ప్రొవిజన్ని మనకి ప్రభువు మనకు అనుగ్రహించినారు. ఆయన యొక్క ప్రత్యక్షతను గురించిన సత్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే పాపము యొక్క సమస్య గురించి మరి యోహాను రాయిచున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్తము, మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపము మనము చేయకుండానట్లుగా, పాపములో కొనసాగకుండానట్లుగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రాయశ్చిత్తమును గురించినటువంటి సత్యాన్ని మరి గ్రంథకర్త వ్రాయటాన్ని మనము గమనించగలం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని క్లుప్తంగా మనం ఆలోచన చేసినట్లయితే 3 భాగాలుగా విభజన చేయవచ్చు. మరి ప్రత్యక్షత యొక్క ఆయన ఇచ్చినటువంటి సమకూర్చినటువంటి ప్రత్యక్షత అనేటువంటి వరము, మరి రెండవదిగా పాపము యొక్క ప్రభావము, మరి మూడవదిగా మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్తమును గురించినటువంటి సత్యం,
3 సత్యాల్ని మనము ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకోవచ్చు. మరి ఇంగ్లీష్లో మనం ఆలోచన చేసినట్లయితే ఈ అవుట్లైన్ మనం పెట్టుకోవచ్చు. ది ప్రొవిజన్ ఆఫ్ రెవల్యూషన్, మరి ప్రత్యక్షత ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రొవిజన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ద ప్రొవిజన్ ఆఫ్ రెవల్యూషన్, ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. మరి 3వదిగా ఆలోచన చేసినట్లయితే ద ప్రొపీషియేషన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్త బలిని గురించినటువంటి సత్యం. 3 సత్యాలు: ప్రొవిజన్ ఆఫ్ రెవల్యూషన్, ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, మరి ప్రొపీషియేషన్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఈ యొక్క అధ్యాయానికి మనము ఒకవేళ టైటిల్ పెట్టుకోవాలని మనం ఆశపడినట్లయితే మరి ఈ విధంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము సంబోధన చేయవచ్చు. ఇన్పర్ఫెక్ట్ క్రీచర్ వర్సెస్ ఇన్ఫినైట్లీ హోలీ గాడ్. మరి ఆ పరిమితులతో మరి అనేకమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి సృష్టి, మరి అనంతమైనటువంటి సృష్టికర్తతో ఉన్నటువంటి సంబంధం, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇంపర్ఫెక్ట్ క్రీచర్ విత్ ఇన్ఫినైట్ హోలీ గాడ్. మరి ఈ యొక్క అనేకమైనటువంటి పరిమితులు, అనేకమైన పాపపు పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మానవుడు అతి పరిశుద్ధమైనటువంటి ఆ దేవునితో ఉన్నటువంటి సంబంధం గురించి, ఆ అన్యోన్యమైన సజీవమైన సంబంధం గురించిన సత్యాల్ని యోహాను గ్రంథకర్త మన కొరకు వివరిస్తుంటున్నాడు. మరి క్రైస్తవ్యము ఒక మతముగా మరి అవలంబించి జీవించేటువంటి ప్రజలు ఉన్నారు. కానీ మరి దేవునితో క్రైస్తవ విశ్వాసాన్ని, మరి క్రైస్తవ భక్తి సూత్రాల్ని, క్రైస్తవ రక్షణ సత్యాల్ని తమ జీవితాలకు అన్వయించుకుని సజీవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునితోని సంబంధంలోనికి వెళ్ళేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ్యము ఒక మతము, క్రైస్తవ మతము అని మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ మతానికి మరి ఆ యొక్క మత ఆచార ప్రకారంగా వెళ్ళినట్లయితే దానివల్ల మనము దేవునితోని దేవునితోని సహవాసంలోనికి వెళ్ళలేము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కానీ మరి క్రైస్తవ విశ్వాసంలో ప్రత్యక్షపరచబడినటువంటి ఈ సత్యంలోని ఈ యొక్క ప్రత్యక్షతలోనికి మనం వచ్చి ప్రత్యక్షపరచబడినటువంటి ఈ యొక్క నిత్య జీవమైనటువంటి క్రీస్తులోనికి, ఆయనతోని సంబంధంలోనికి మనం వచ్చినట్లయితే మనము దేవునితో మనము అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటాము. అది మన జీవితానికి సార్థకత కలుగు చేసేదిగా ఉంటుంది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో మరి ఈ యొక్క గొప్ప మాటను ఆయన తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన చేసినటువంటి సంబోధన మనం ఆలోచన చేసినట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆదియందు ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కనులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేని తాకి చూచునో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ నిత్య జీవమును గూర్చి సాక్ష్యమిచ్చు దానిని మీకు తెలియచేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమటుకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మనకి యోహాను సువార్తలో మనం చూచాం. యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువారు త్రియేక దేవుని దైవత్వంలోనేటువంటి 2వ వ్యక్తిగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని మనం చూచాం. మరి త్రియేక దైవత్వంలోనేటువంటి ఈ 2వ వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూచాం. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వానికి గురించి ఇవ్వబడిన సాక్ష్యాలు మనం విన్నాం. మరి తిరిగి మన యొక్క ఛానల్లో ఆ యొక్క
టైటిల్ కొరకు మీరు చూసినట్లయితే మరి మీకు అక్కడ సంపూర్ణమైన వివరణ మీకు ఇచ్చినాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడినటువంటి 5 అధికారాల గురించి మరి 5 సాక్ష్యాల గురించి అక్కడ మీకు వివరణ చేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సత్యాన్ని మనకు తెలియచేయడం కొరకు ఆయన మరి గొప్పదైనటువంటి వారి యొక్క అనుభవాన్ని ముందు పెడుతూ ఉంటున్నాడు. ఇక్కడ 2 సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాసానికి వెలుపల ఉన్నటువంటి అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. మరి ఆ విశ్వాసాల్లో మరి కొన్ని ప్రత్యక్షత ఉన్నవి అని నమ్మేటువంటి విశ్వాసాలు ఉన్నాయి. మరి కొన్ని ప్రత్యక్షత కాదు, మనిషి తను ఆలోచన చేసిన కారణం బట్టి, తాను ధ్యానం ఉంచిన కారణం గురించి, దాని గురించి రీసెర్చ్ చేసిన కారణం గురించి, దైవత్వాన్ని గురించినటువంటి మరి జ్ఞానాన్ని మనిషి తన యొక్క మేధో సంపత్తిని బట్టి పొందుకోగలడు అని చెప్పేటువంటి తత్వజ్ఞానాలు కూడా ఉన్నాయి. దాన్ని ఏమన్నామంటే ఇంగ్లీష్లో ఇంట్యూటివ్ నాలెడ్జ్ అన్నారు. మరి ఆ యొక్క జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ అకస్మాత్తుగా వారి యొక్క మేధస్సు మీద ఆ యొక్క జ్ఞానము ప్రభావం చూపిస్తుంది. తమ యొక్క మేధో సంపత్తి నుండి దైవత్వాన్ని గురించి మాట్లాడేటువంటి జ్ఞానము ఇంట్యూటివ్ నాలెడ్జ్ అని అన్నారు. మరి ఈ ఇంట్యూటివ్ నాలెడ్జ్ గురించి ఆలోచన చేసినప్పుడు ఇంట్యూటివ్ నాలెడ్జ్ యొక్క కేంద్ర బిందువు ఏమిటి అని అంటే నేను అనేటువంటి స్వభావము, లేక నా నుండి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును ఇంట్యూటివ్ నాలెడ్జ్ అన్నాము. నా యొక్క మేధో సంపత్తి నుండి వచ్చినటువంటి జ్ఞానము ఇంట్యూటివ్ నాలెడ్జ్. అనేక మంది యొక్క మేధో సంపత్తి నుండి వచ్చినటువంటి జ్ఞానము మరి అనేక రకములైన ఇంట్యూటివ్ నాలెడ్జెస్ ఉన్నాయి. అంచేత ఒక ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఇంకొక ఇంట్యూటివ్ నాలెడ్జ్తో సరి సమానముగా ఉండవలసిన అవసరం లేదు. అంచేత ఇంట్యూటివ్ నాలెడ్జ్ అది మరి ఆ యొక్క బహుళ జ్ఞానత్వానికి అది మరి ఒక ప్లాట్ఫామ్గా ఉన్నది. ఇంట్యూటివ్ నాలెడ్జ్ బ్రింగ్స్ డౌన్ ఆర్ బాయిల్స్ డౌన్ టు ప్లూరలిజం అనేటువంటి విషయాన్ని, బహుళత్వానికి అది పునాది వేస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ జ్ఞానానికి వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క దైవ సంబంధమైన జ్ఞానము అది ఇంట్యూటివ్ నాలెడ్జ్గా ఉన్నది. అది ప్లూరలిజంకు అది మరి ఆ యొక్క ప్లూరాలిటీ ఆఫ్ నాలెడ్జెస్ని అది ప్రిస్క్రైబ్ చేస్తున్నట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. కానీ ఇక్కడ యోహాను భక్తుడు ఇక్కడ 2 జ్ఞానాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రెవెలేటరీ నాలెడ్జ్ అనగా ప్రత్యక్షము చేయబడినటువంటి జ్ఞానముగా మనం జ్ఞాపం చేసుకునవలసిన వారు మంచినాం. దేవదేవుడు ఆయన మానవులకు ప్రత్యక్షపరుచుకోవటానికి ఇష్టపడి ఉన్నాడు. ఏ మానవుడు యోబు గ్రంథంలో చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి కనుక్కోవటానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు, కానీ మానవుడు తన యొక్క ప్రయత్నంలో దేవుణ్ణి కనుక్కోలేడు అని యోబు గ్రంథంలో ఎలీహు మాట్లాడుతూ ఉంటాడు. అది ప్రయోజనం లేదు అని చెప్తూ ఉంటుంటాడు. కానీ దేవుడు తానే పూనుకొని ప్రత్యక్షపరుచుకున్నప్పుడే మానవుడు దేవుని గురించిన సత్యాన్ని అర్థం చేసుకుంటాడు అని యోబు గ్రంథంలో మరి ఎలీహు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అక్కడ తర్వాత ఆయనకు ఆలోచనల తర్వాత వాదనల తర్వాత యెహోవా దేవుడు తానే ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని బైబిల్ గ్రంథం యొక్క జ్ఞానము ఆదికాండం 1వ అధ్యాయం నుండి కూడా ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే ఇది ప్రత్యక్షపరచబడినటువంటి జ్ఞానము. ఇది మనిషి యొక్క ఆలోచన చొప్పున, మనిషి యొక్క తాపత్రయం చొప్పున, మనిషి యొక్క జ్ఞానము చొప్పున, మనిషి యొక్క వివేచన చొప్పున వ్రాయబడిన గ్రంథము కాదు. ఆయన బయలుపరిచిన రీతిగా మానవులు దీన్ని గ్రంథస్థం చేసి ఉన్నారు అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంచేతనే బైబిల్ గ్రంథంలో మరి మానవులకి ఇష్టం కానివి అనేకమైనవి ఉన్నాయి. వాటిని ఏ మానవుడు కూడా వ్రాయలేడు. అదే మరి మానవుడు ఒకవేళ ఈ గ్రంథాన్ని వ్రాస్తుంటే చాలా రొమాంటిక్గా వ్రాసి ఉండేవాడు. మానవుల యొక్క తప్పిదాలన్నింటిని కూడా తొలగించి రాసి ఉండేవాడు. కానీ ఇది దైవ ప్రత్యక్షతలో దైవాజ్ఞ చొప్పున వ్రాయబడింది కనుక మానవుని యొక్క అతి భయంకరమైనటువంటి పాపములను కూడా బైబిల్ గ్రంథస్థం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు తన యొక్క సర్వజ్ఞానం చొప్పున సర్వ అధికారము చొప్పున తన యొక్క
ప్రేమ చొప్పున, తన కృప చొప్పున తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ యొక్క ప్రత్యక్షతను కొంతమంది చూచారు, కొంతమంది చూడటానికి ఆయన కృపను అనుగ్రహించాడు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఈ యొక్క దేవదేవుడు మానవులకి కనపరుచుకునే క్రమంలో ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చి మానవ శరీర ఆకారాన్ని ధరించుకుని మానవుల మధ్యన ఆయన జీవిస్తూ, మానవులతో తినుచు, మానవులకు ఉపదేశం చేస్తూ, మానవుల మధ్యనే ఆయన ప్రాయశ్చిత్త బలిగా చేయబడినటువంటి ఈ యొక్క దేవదేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని, ఈ ప్రత్యక్ష జ్ఞానం ఇక్కడ వీరి యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా మార్చబడింది. ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఆయన ఇక్కడ యోహాను గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. రెవెలేటరీ నాలెడ్జ్ అండ్ ది పర్సెప్చువల్ ఎక్స్పీరియన్స్. మరి వారి యొక్క జీవితంలో ఆ యొక్క ప్రత్యక్షపరచబడిన జ్ఞానము వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారు చూచి వారు అనుభవించారు. ఆ జ్ఞానాన్ని వారు ఇక్కడ తెలియచేయటం మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మేము ఏది వింటిమో ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో కన్నులారా మేము దేనిని చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియచేస్తున్నాము. మేము ఏదైతే అనుభవించి ఉన్నామో, ఏదైతే చూచినామో దాని గురించినటువంటి సాక్షులంగా మేము మార్చబడ్డాము. వీఆర్ ది విట్నెసెస్ ఆఫ్ దట్ రెవెలేటరీ నాలెడ్జ్ విచ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసంలో దేవుడు మనకు కొరకు బయలుపరచబడినటువంటి ఆ జ్ఞానాన్ని మనకి వ్యక్తిగతమైన జీవితంలో అనుభవించుటకు కృపను చూపించినాడు. కాబట్టి ఆ యొక్క కృపను వారు ప్రత్యక్షపరచబడిన జ్ఞానమును వ్యక్తిగతమైన జీవితంలో అనుభవించి వారు పొందుకున్నటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని, ఆ కృపను మరి భక్తులందరికీ కూడా ఆయన ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. దాని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అనే విషయాన్ని చెప్తున్నాడు. మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియచేస్తున్నాము. అద్భుతమైన విషయం. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ రెవల్యూషన్. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవునితోని అన్యోన్య సహవాసములోనికి వచ్చుట కొరకు ఆయన మనకు స్థిరమైనటువంటి ప్రత్యక్షపరచబడినటువంటి జ్ఞానాన్ని మానవాళికి ఇచ్చినాడు. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క జ్ఞానము ప్రత్యక్షపరచబడింది. బైబిల్ గ్రంథంలోని ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు కూడా మానవ సంకల్పితమైనటువంటి, మానవ ఆలోచనతో కూడినటువంటి జ్ఞానము కాదు, కానీ దైవ ప్రత్యక్షతతో కూడినటువంటి, దైవ ప్రేరణతో కూడినటువంటి, దైవ ఆజ్ఞను అనుసరించినటువంటి జ్ఞానము అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. దెర్ ఇస్ ఎ రెవెలేటరీ నాలెడ్జ్, దెర్ ఇస్ ఎ రెవల్యూషన్ దట్ ఈస్ బీన్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క ప్రత్యక్షపరచబడ్డ జ్ఞానము మన కొరకు గ్రంథస్థం చేయబడింది. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని మరి మన కొరకు సంపూర్ణంగా ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చుట ద్వారా ఆయన మన కొరకు బయలుపరిచినాడు. దైవత్వమును గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇచ్చి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు దైవ ప్రత్యక్షతకు కేంద్ర బిందువుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ దైవ ప్రత్యక్షతకు కేంద్ర బిందువుగా ఉన్నారో, సంపూర్ణమైన దైవ ప్రత్యక్షతకు కేంద్ర బిందువుగా ఉన్నారో, ఆ సంపూర్ణమైనటువంటి దైవ ప్రత్యక్షతకు సాక్షులుగా ఆయన తన శిష్యులను ఉంచి ఉన్నారు. కాబట్టి మనము ప్రోత్సహించబడవలసిన వారమైంటున్నాం. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఉన్నారు. దేవునితోని సహవాసములో కొరకు మానవులు ఎలాగున జీవించాలో, దేవునితో సహవాసము కొరకు మానవుని యొక్క తాపత్రయంలో మరి ఎలాగున మానవుడు ప్రయాణం చేయాలో, మరి ఆ యొక్క సత్యాలను మన కొరకు తెలియచేయటం కొరకు వీరు సాక్షులుగా ఉన్నారు. వీరు మన కొరకు ఉపదేశం చేస్తున్నారు. ఆ సత్యాన్ని వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో వారు అనుభవించినటువంటి సత్యాన్ని వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మన సంతోషము, 3వ వచనం కింద భాగంలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది.
our fellowship with his God is with God and his son. మన యొక్క రిలేషన్షిప్ ఎవరితో ఉన్నదంటే దేవునితో ఉన్నది. దేవునితోని ఆ సజీవమైనటువంటి సంబంధంలోనికి మనం పిలువబడి ఉన్నాము, ఆ సంబంధంలో కొనసాగుచున్నాము అనే విషయాన్ని మరి యోహాను తెలియచేస్తుంటున్నాడు. కింద వచనంలో మన సంతోషము పరిపూర్ణమటుకే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. ఎందుకు రాస్తున్నాడు? టు fulfill us, to help us to have that the joy, the fullness of joy in our life. మన జీవితంలో ఆ యొక్క సంతోషం యొక్క పరిపూర్ణత పొందడం కొరకు ఈ యొక్క మరి పత్రికను రాస్తున్నానని చెప్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ప్రథమంగా there is a provision in the revelation of God. God had provided for mankind to know about God. దేవుణ్ణి తెలుసుకోవడం కొరకు ఆయన తన ప్రత్యక్షత అనే వరాన్ని మనకి ఇచ్చినాడు. మానవుడు తన యొక్క సొంత మేధో సంబంధమైన సంపత్తితో కూడిన జ్ఞానంతో దేవుని తెలుసుకునే ప్రయత్నంలో అతడు దేవుణ్ణి తెలుసుకోలేకపోయినాడు. కానీ దేవుడు తానే మానవాళి ఎడల కనికరము చూపి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షత యొక్క సంపూర్ణతను యేసుక్రీస్తులో ఆయన సంపూర్ణం చేసినారు. ఆ యొక్క ప్రత్యక్షతకు ఇదిగో శిష్యులను సాక్షులుగా ఆయన చేసినాడు. శిష్యుల యొక్క అనుభవ జ్ఞానం నుండి ఈ యొక్క సత్యాన్ని, సాక్ష్యాన్ని లోకమంతటికి కూడా పంచిపెడుతుంటున్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసం అంటే ఇదే. దేవుని యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షతను అనుసరించి మన జీవితంలో వ్యక్తిగతమైనగా ఆ ప్రత్యక్షతను అనుసరించి ఆయన గుర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళట, ఆ అనుభవ జ్ఞానాన్ని మరి దేవుని యొక్క ప్రత్యక్షతను అనుసరించినటువంటి అనుభవ జ్ఞానాన్ని లోకంలోనికి పంచుట కొరకు మనం పిలువబడి ఉన్నాం. అంచేత ఇక్కడ చెప్తున్నాడు, మరి మన యొక్క సంతోషము పరిపూర్ణమటుకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. అద్భుతమైన విషయం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి సరిగా తెలుసుకోవాలి, దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, దేవుని గురించినటువంటి ఆ సజీవమైనటువంటి మరి ఆ యొక్క అనుభవంలోనికి నేను రావాలి అంటే ఇదిగో బైబిల్ గ్రంథం మనకు ప్రత్యక్షపరచబడి ఉంది. దైవ ప్రత్యక్షత బైబిల్ గ్రంథంలో ఉన్నది. యేసుక్రీస్తునందు అది సంపూర్ణంగా నెరవేరింది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటున్నావు, ప్రత్యక్షతను ముందు నువ్వు నిలబడుతున్నావు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంచేత బైబిల్ గ్రంథం ముందు మనం నిలబడినప్పుడు మన యొక్క మనోనేత్రములు తెరవబడాలి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇగో లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన మనస్సులను ఎలా తెరిచినాడో ఈ యొక్క ప్రత్యక్షత ముందు మనము మన యొక్క జీవితాల్లో ఈ ప్రత్యక్షతను అర్థం చేసుకోవడానికి మన మనసులు తెరవబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మన మనసులు తెరవబడతాయో ఈ ప్రత్యక్షత గురించిన అనుభవ జ్ఞానంలోనికి మనం వచ్చినప్పుడు మన హృదయాలు సంతోషం చేత నింపబడతాయి, దైవ సంబంధమైన సంతోషం చేత నింపబడతాయనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు తెలియచేయాలని ఆశపడుతుంటున్నాను. తిరిగి 5వ వచనం నుండి మనం చూసినట్లయితే 11వ వచనం వరకు కూడా మరి దేవునితోని సహవాసం గురించి మాట్లాడుతుంటున్నాడు. దేవునితోని సహవాసం గురించి మాట్లాడుతూ 2 విషయాల్ని ఆయన ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ గురించి ఆయన మాట్లాడుచున్నాడు. 5వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే 10వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ఆయన ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, హి వాజ్ అడ్రెస్సింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్, మానవుని యొక్క పాప స్థితిని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి పాపము అనేటువంటి మాటను మనము ఎలాగ అర్థం చేసుకుంటామంటే తప్పు అని అర్థం చేసుకుంటాం, పొరపాటు అని అర్థం చేసుకుంటాం. కానీ యోహాను మరి శిష్యుడు పాపము అనేటువంటి మాటను ఉపయోగించినటువంటి సందర్భము ఆలోచన చేసినట్లయితే యోహాను తను రాసినటువంటి పుస్తకాల్లో 10 సార్లు పాపానికి మరి చీకటి అనేటువంటి పదాన్ని 10 సార్లు ఉపయోగించినాడు. పాపమును గురించినటువంటి సందర్భము అది ఏ సందర్భంలో ఆయన తెలియచేస్తున్నాడు. పాపమును ఏ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలనంటే దేవుని యొక్క
పరిశుద్ధత యొక్క కాంటెక్స్లోనే, సందర్భంలోనే పాపమును గురించినటువంటి సరైన నిర్వచనం మనం పొందగలం. మరి దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకమైనది పాపము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు యెషయా ప్రవక్త ఆయన దేవుని యొక్క మరి మందిరంలో ఉంటున్నాడు, పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉంటున్నాడు, దేవదూతలు ఆరాధన కెరూపులు ఆరాధించబడుతున్న స్థలంలో ఉంటున్నాడు. ఆ యొక్క పరిశుద్ధత కాంటెక్స్లో, ఇన్ ద వెరీ ఎన్వైరన్మెంట్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్, హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ wretched. He found himself as a sinful. ఆయన తాను పాపిగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సన్నిధిలో, పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో తన యొక్క పాప స్థితిని ఆయన గుర్తెరిగినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క ఆరాధన సమయంలో మనము పాపమును గురించినటువంటి నిర్వచనాన్ని మనం తీసుకునటానికి ముందుగా పాపము యొక్క మరి ఆ యొక్క స్థితిని గురించి, ద వెరీ రెచెడ్నెస్ ఆఫ్ సిన్ నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో దేవునితోని సహవాసంలోనికి ముందుకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ఆ యొక్క స్టేట్ ఆఫ్ యువర్ హార్ట్ని అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు డాక్ట్రినల్లీ డిఫైన్ వాట్ సిన్ ఈస్, బట్ వీ డు నాట్ నో ఎక్స్పీరియన్షియల్లీ హౌ రెచెడ్ వి ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి సిద్ధాంతపరంగా పాపమును గురించి అనేకమైన నిర్వచనాలు మనం ఇవ్వవచ్చు, కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన సజీవమైన జీవము గల దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి రాకుండా మన యొక్క పాపము యొక్క దౌర్భాగ్యమైనటువంటి పతనమైనటువంటి స్థితిని నువ్వు ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోలేవు. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి వస్తాడో ఆ వ్యక్తి మాత్రమే పాపమును గురించినటువంటి, పాపము యొక్క భయంకరత్వాన్ని గురించినటువంటి స్థితిని అర్థం చేసుకుంటాడు. అతడు పశ్చాత్తాపంలోనికి నడిపించబడుతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో పాపం యొక్క కాంటెక్స్ట్ ఏది అని అంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధత అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఇక మనం చూసినట్లయితే మరి 5 విషయాల్ని మనం జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదటిగా పాపంలో కొనసాగే వారి గురించి మాట్లాడుతుంటున్నాడు. రెండవదిగా పాపము లేని వారమని చెప్పేవారి గురించి మాట్లాడుతున్నాడు. మూడవదిగా పాపము చేయలేదని చెప్పేవారి గురించి మాట్లాడుతుంటున్నాడు. నాలుగవదిగా పాపము ఒప్పుకునే వారి గురించి మాట్లాడుతుంటున్నాడు. ఐదవదిగా వెలుగులో నడిచిన వారి గురించి మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 5 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాపమును గురించిన, పాపపు స్థితిని గురించి, హౌ పీపుల్ డీల్ విత్ సిన్, హౌ పీపుల్ ఇంటరాక్ట్ విత్ సిన్, హౌ పీపుల్ లివ్ ఇన్ సిన్, హౌ పీపుల్ గెట్ సెల్ఫ్ డిసెప్టివ్ ఇన్ సిన్ అనే విషయం గురించి 5 విషయాలు మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మైంటున్నాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనము, మరి ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో, మనం ఇంతకుముందు చెప్పినాము 10 సార్లు పాపము కొరకు ఆ యొక్క పదాన్ని ఉపయోగించినాడు. పాపములో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపుకుందుము. పాపములో కొనసాగేవారు, దే కంటిన్యూస్లీ లివ్ ఇన్ సిన్. పాపములో పడిపోవటం వేరు, పాపములో కొనసాగటం వేరు. ఉదాహరణకు ఆలోచన చేద్దాం. మరి పంది కాకుండా ఇంకేదైనా జంతువు, మరి హంస అనుకుందాం, మరి ఏదైనా మరి ఒకవేళ బురదలో పడింది అనుకుందాం, మరి వెంటనే అది వెళ్ళి తాను శుద్ధి చేసుకుంటుంది. ఇట్ మే ఫాల్ ఇన్ ఎ పిట్, but it would not continue in that pit. It gets up and goes off and cleanses itself. కానీ పంది ఏం చేస్తుందంటే అందులోనే ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన యోహాను చెప్తున్న మాట అదే. పాపములో కొనసాగువారు ఏమని చెప్తున్నాడు? మేము దేవునితో సహవాసము కలవారమని చెప్పుకొనుచు, 6వ వచనంలో ఆయనతో కూడా సహవాసము గలవారమై ఉన్నామని చెప్పుకొనుచు చీకటిలో పాపములో నడిచినడలా మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపుకుందుము. దీనికి తెలుగులో మనకు సామెత ఉంది,
ఇంటి పేరు కస్తూరి వారు మరి ఇంటిలో గబ్బిలాయల వాసన అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి నేటి దినాన అనేక మంది ఇంటి పేరు క్రైస్తవులు, కానీ వారి అంతరంగంలో పాపపు వాసన. దే ఆర్ కంటిన్యూల్లీ లివింగ్ ఇన్ సిన్. పాపంలో కొనసాగుతున్నారు, పాపంలో జీవిస్తుంటున్నారు. అయితే వారికి జీవితంలో మనం చూసినట్లయితే వారు సత్యము జరిగింపకుందురు. ఆ రెండు కూడా మారి ఎంఫసిస్ కొరకు చెప్తున్నాడు. అబద్ధమాడుచూ ఉన్నారు, సత్యము జరిగింపకుందురు. దే ఇస్ నో ట్రూత్, దే కెనాట్ లివ్ ఇన్ ట్రూత్, దే డు నాట్ రిఫ్లెక్ట్ ద ట్రూత్, దే కంటిన్యూస్లీ టెల్ లైస్. వారు అబద్ధమాడుచు వారు సత్యము జరిగింపకుందురు. ఇది సంపూర్ణమైన వేషధారణతో కూడినటువంటి జీవితం. నేటి దినాన అనేక మంది క్రైస్తవులైన వారు, అనేక మంది దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న వారు వారి యొక్క జీవితంలో జీవించుతున్న విధానం ఇదే. అబద్ధ బోధకులు ప్రాముఖ్యంగా వారు దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటారు, కానీ వారు పాపంలో జీవిస్తారు, వారు పాపంలో కొనసాగుతారు, వారు అబద్ధమాడుతారు, వారు సత్యము జరిగింపకుందురు. మరి యోహాను పత్రికల యొక్క కాంటెక్స్ట్ మనం ఆలోచన చేసినట్లయితే మరి అబద్ధ బోధకులను ఆయన సంధించాడు, అడ్రస్ చేశాడు, సంబోధన చేశాడు. అబద్ధ బోధకుల యొక్క నైజం అదే. వారు దేవుని పేరు చెప్తారు, కానీ వారికి జీవితం అంతా కూడా లోకపు విధానంలో ఉంటుంది. నేను ఎలాగ తెలుసుకోనగలను ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నాడో లేదో నేను ఎలాగ తెలుసుకోనగలను, ఒక వ్యక్తి విశ్వాసియో కాదో నేను ఎలాగ తెలుసుకోనగలను అని మనం ప్రశ్నించినట్లయితే మానవులందరూ కూడా పాపంలో పడిపోతారు. కానీ వేషధారులు, మరి అబద్ధ బోధకులు, వారు దేవునితో సహవాసం గలవారమని చెప్తారు, కానీ వారు నడిచేది చీకటిలోనే, వారు నడిచేది అబద్ధంలోనే. అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందురు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇటువంటి అనుభవంలో ఉన్నావా? పైకి భక్తి గలవాడుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాడుగా ఉంచినావా నీ జీవితంలో? ఇటువారు వారు దేవుని కార్యములను జరిగించరు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమైనాం. వారు దే ఆర్ నాట్ ది రిఫ్లెక్షన్, దే ఆర్ నాట్ ది విట్నెసెస్. వారు దేవుని యొక్క పరిశుద్ధతకు ప్రతిబింబాలు కాదు, దేవుని గురించిన సాక్షులు కూడా కారు అనే విషయం మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమైనాం. 6వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని అపోస్తలుడైన యోహాను తాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగన మాట్లాడుచుంటున్నాడు. పాపముచ్చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞా అతిక్రమమే పాపము. యు ఆర్ వైలేటింగ్ గాడ్స్ నామ్. కృపను ఆధారంగా చేసుకుని పాపంలో కొనసాగు స్థితి అది అపవిత్రమైన స్థితి అయించున్నది. కంటిన్యూస్లీ లివింగ్ ఇన్ సిన్, నిరంతరం కూడా వారు పాపంలో కొనసాగుట. ఇది పరిసయ్యుల యొక్క స్వభావం, ఇది యూదా యొక్క స్వభావం. వారు దేవునితో సహవాసం గలవారమని చెప్పుకుంటారు, కానీ వారు జీవించేది చీకటిలో, పాపంలో. 2వ తెగ గురించి మనం ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో కనిపిస్తూ ఉంది. 2వ తెగ 8వ వచనము, మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడలా మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, అనేక సార్లు నేటి దినాన అనేక మంది మానవాళి వారు తమ జీవితంలో పాపపు స్వభావము లేదు, మేము దేవుడితో సమానము, మేము దేవుడము అని చెప్పుకునేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నది అని అంటే, మనము పాపము లేని వారము అని చెప్పుకుంటున్నట్లయితే మనమే మోసపుచ్చుకుందాం. ఈ లోకంలో ఏదైనా ఒక మోసము ఉన్నది అంటే, ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారు అని అంటే ఆ మోసము నుంచి నువ్వు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కానీ నిన్ను నీవు మోసం చేసుకుంటున్నట్లయితే
నిన్నెవరు కూడా బయటికి తీసుకుని రాలేరు. అవుట్ ఆఫ్ ఆల్ ద డిసెప్షన్స్, సెల్ఫ్ డిసెప్షన్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ డిసెప్షన్. ఆత్మ వంచిన అన్ని వంచనల కన్నా భయంకరమైన వంచన. సామెతల గ్రంథం 30 అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంది. 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై, వీఆర్ క్లీన్, వీఆర్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో సిన్ అబ్సల్యూట్లీ వాట్స్ ఎవర్. తమ మాలిన్యం నుండి కడగబడని తరము కలదు. మనల్ని మనమే మోసపుచ్చుకొని చున్నాము. పాపము లేనివారు అనేటువంటి మరి తెగ వీరి యొక్క స్థితిని బట్టి మనం చూసేది ఏమిటంటే వారు మోసపుచ్చుకుంటున్నారు తాము. వారిలో సత్యము ఉండదు. ద ట్రూత్ డస్ నాట్ dwell in the people who say that they have not sinned. There is no sin in them. మరి సత్యము పాపము లేదు అని చెప్పేవారిలో ఉండదు. సహజంగా పాపము లేని చోట సత్యం ఉండాలి. కానీ దేవుడికి మానవునికి ఉన్న సంబంధంలో మానవాళి అంతటిలో కూడా ఏ మానవుడైతే నాలో పాపం ఏమీ కూడా లేదు అని చెప్తాడో అతడు అబద్ధికుడు, అతనిలో సత్యము ఉండదు అని చెప్తున్నాడు. అతడు తాను మోసం చేసుకునేవాడు అని చెప్తున్నాడు. చూసారా, పాపానికి సత్యానికి ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ చూసినట్లయితే పాపంలో కొనసాగువారు సత్యాన్ని జరిగించరు. పాపము లేనివారని చెప్పేవారిలో సత్యము ఉండదు అని చెప్తుంటున్నాడు. 3వ తెగ మనం చూసినట్లయితే మరి మేము పాపము చేయలేదు అని చెప్పేటటువంటి వారు. దయచేసి ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల, క్షమించండి, పాపము లేదనేవారు 10వ వచనము, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. సత్యము మనలో ఉండదు, ఆయన వాక్యము మనలో ఉండదు. The word won't be there. The people who say they have not sinned. చాలా ఆశ్చర్యం. మేము పాపము చేయలేదు అని చెప్పేవారి జీవితంలో వాక్యము ఉండదు. అంత మాత్రమే కాదు, కానీ వారు దేవునిని అబద్ధికునిగా చేర్చుంటున్నారు. మనం 3 రకములైన మనుషులను చూచాం. ఇదంతా కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే మానవుడు ఆదాము సంతానమైన వారు పాపపు స్వభావము నుంచి బయటపడలేదు కాబట్టి వారు పాపపు స్వభావమును కలిగిన వారు కాబట్టి పాపములో పడిపోవటకు కారణమైన వారు, పాపములో పడిపోవటకు ఆస్కారం గలవారు. అందుకని పాపములో కొనసాగే వారి గురించి మాట్లాడుతున్నాడు. పాపము లేనివారమని చెప్పేవారి గురించి మాట్లాడుతున్నాడు. పాపము చేయలేదని చెప్పేవారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం మనలో ఉండదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన జీవితంలో మన యొక్క ప్రతి యొక్క క్రియ కూడా, నువ్వు చేసిన ప్రతి క్రియ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో, క్రీస్తు ప్రభువారి యొక్క వెలుగులో నీవు పాపము చేసి ఉన్నావో లేదో తెలుసుకోవలసిన వాడవైంటున్నావు. నువ్వు పాపము చేస్తూ నేను పాపము చేయలేదు అని చెప్పినట్లయితే దేవుని యొక్క వాక్యము మనలో ఉండదు. దేవుని యొక్క వాక్యం మనలో ఉండనప్పుడు మనలో లోకము ఉంటుంది. 3 రకములైన మనుషులను చూచినాం. పాపంలో కొనసాగేవారు, పాపము లేనివారమని చెప్పుకునేవారు, పాపము చేయలేదని చెప్పుకునేవారు. 4వ తరహా మనుషుల గురించి మనము ఆలోచన చేసినట్లయితే 8వ వచనాన్ని మనం చూసినట్లయితే పాపము ఒప్పుకొనిన వారు. 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 4వ కేటగిరీ ఏమిటంటే పాపమును ఒప్పుకునేవారు.
సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మన కొరకు వ్రాయించబడినది అతిక్రమములు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ ఏం చేయాలి? ఒప్పుకొనివాడు. మన పాపములను ఒప్పుకొనుట, కన్ఫెసింగ్ అవర్ సెన్స్. కొంత ఒక కేటగిరీ ఆఫ్ ఒక కల్ట్ ఈ మధ్య కాలంలో బయలుదేరినది. యేసు ప్రభువారు ఆయన ప్రాయశ్చిత్త బలి అయినారు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి ఉన్నాడు. మనము పాపములను ఒప్పుకోవలసిన అవసరం కూడా లేదని చెప్పేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నది ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యం మన పాపములను ఒప్పుకొనుటకు ప్రేరేపిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించినటువంటి ప్రార్థనలో మనకి కనిపించేటువంటి ఆ గొప్పదైనటువంటి మాట మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉన్నది. 12వ వచనము, మా అనుదిన ఆహారం, 11వ వచనం, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని చెప్తూ, 12వ వచనంలో, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలో నుండి తేక దుష్టు నుండి తప్పించుము. దేవుని బిడ్డలారా, మన యొక్క పాపములను క్షమించమని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని మనం యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించి ఉన్నారు. కన్ఫెసింగ్ అవర్ సిన్స్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పాపములను ఒప్పుకొనుటను గూర్చినటువంటి సత్యమును తెలియచేయుట కొరకు మనకి లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి గొప్పదైన ఉపమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ గొప్పదైనటువంటి ఉపమానంలో మనం చూసినట్లయితే, చిన్న కుమారుడు అతడు ఆ యొక్క దురవస్థలో ఉన్నప్పుడు మొదటగా పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర తన పాపమును ఒప్పుకున్నాడు. తరువాత మరి తన తండ్రి దగ్గర, ఇహలోక సంబంధపు తండ్రి దగ్గరికి వచ్చి తన పాపమును ఒప్పుకొని ఉన్నాడు. వీఆర్ ఎంకరేజ్డ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. మన పాపములను ఒప్పుకొనుట కొరకు మనము ప్రోత్సహించబడి ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే, మనము పాపములను ఒప్పుకొనుట కొరకు ప్రోత్సహించబడి ఉన్నాం. కీర్తన గ్రంథం మనకు అద్భుతమైన కీర్తన, 51వ కీర్తన. దావీదు తన హృదయంలో పాపమును దాచుకున్నంత వరకు కూడా క్షేమము పొందలేదు. కానీ నాతాను ప్రవక్త వచ్చి ఆ యొక్క తన యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగులో ఆ పాపమును గురించినటువంటి ప్రత్యక్షతను అతనికి ఇచ్చినప్పుడు దావీదు పాపమును ఒప్పుకొని ఉన్నాడు. పాపమును కప్పుకొనక పాపమును ఒప్పుకొని ఉన్నాడు. అంచేత దావీదు నీతిమంతుడిగా చేయబడి ఉన్నాడు. ఎక్కడైతే తన పాపమును ఒప్పుకొని ఉన్నాడో అక్కడే తిరిగి దేవుని చేత దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపమును ఒప్పుకొనివారు, అయితే పాపమును ఒప్పుకుని వారి జీవితంలో ఉండే ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పాపమును ఒప్పుకొనివారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇవ్వబడిన ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రత్యక్షత మన మీద పడే కొద్ది కూడా మనం ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నిజమే మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్త బలిని అంగీకరించినప్పుడు మనము నీతిమంతులంగా చేయబడుచుంటున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఇక దైనందిన జీవితంలో నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యపు వెలుగును మన మీద ప్రకాశింపచేసి సహవాసము చేర్చినప్పుడు, పరిశుద్ధులతోనే సహవాసము చేర్చినప్పుడు, సహవాసములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రసరింపచేసే వెలుగు చొప్పున వాక్యంలోని సత్యంలోని సహవాసంలోనికి తీసుకుని వస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, దైవ సేవకుడు ఆత్మ అభిషేకం చేత వాక్యమును బోధించుచున్నప్పుడు క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను ఒప్పుకొనుటకు ప్రేరేపించువాడైంచున్నాడు. అది మాత్రమే కాదు, కానీ మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు అని చెప్తున్నాడు. దయచేసి చూడండి, మన పాపములను ఒప్పుకునే ఎడల సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను.
అయితే మనకి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చినాడు. నీ యొక్క విశ్వాసం యొక్క మూలము యేసుక్రీస్తు ప్రభువారు అయినప్పుడు నీకు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చినాడు. ఆ కాన్ఫిడెన్స్ ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూడండి, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక. 2 పదాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని క్షమించడానికి గల కారణము ఆయన నమ్మకత్వం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. The righteousness of God and the faithfulness of God. అమేజింగ్. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం ఆలోచన చేసినప్పుడు మన పాపములను క్షమించుటకు మనకున్నటువంటి ఆధారం, మన పాపములు క్షమించబడి ఉన్నవి అనటానికి ఆధారము మనకు ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క నమ్మకత్వంలో ఉన్నది, ఆయన నీతిలో ఉన్నది. ఇగో పాప మానవుడు ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుని మీద ఆ యొక్క మరణ నియమాన్ని, మరణ శాసనాన్ని వ్రాసిన వాడు దేవుడే మా పాపమును బట్టి. అయితే ఆ మరణ శాసనమును కొట్టివేయట కొరకు ఆయన తానే వచ్చి ఆ మరణ శాసనాన్ని తన మీద వేసుకుని ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క నీతి కనిపిస్తూ ఉంది. మానవుని విమోచించుట కొరకు ఆయన ప్రవచించిన, ముందుగా చెప్పినటువంటి ప్రాయశ్చిత్త బలిని ఆయన తన సమయంలో తన కుమారుని పంపించడం ద్వారా ఆయన తన నమ్మకమైన వాడుగా తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన నెరవేర్చినాడు. నమ్మదగిన వాడు. కాబట్టి నా యొక్క పాపమును ఒప్పుకొనుచున్నప్పుడు నేను ఎవరి దగ్గరికి వస్తున్నానంటే నమ్మదగిన దేవుని దగ్గరికి వస్తున్నాను, నమ్మకమైన దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాను. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో యొక్క నమ్మదగిన దేవుని దగ్గరకు నీవు వచ్చుచున్నావా? ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమైంచున్నాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ఈజ్ అ రైచియస్ గాడ్ అండ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. అంచేత మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. He not only forgives us, but he cleanses us. ఆయన మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. దుర్నీతి నుండి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ద క్లెన్సింగ్ ఏజెంట్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనను దుర్నీతి నుంచి కడిగేది, మనల్ని శుద్ధీకరణ చేసేది, మన ప్రతి పాపపు డాగును కూడా తీసివేసేది యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్తమైంచినది. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో పాపములను ఒప్పుకొనటం వలన కలిగేటువంటి ఆశీర్వాదము, క్షమించబడుట, దుర్నీతి నుంచి మనము కడగబడుట కారణము. మనం దుర్నీతి నుంచి కడగబడటానికి, క్షమించబడటానికి కారణము మనము కాదు, కానీ ఆయనే ఎంచున్నాడు. ఆయన యొక్క నమ్మకత్వము, ఆయన యొక్క నీతి అని మనం జ్ఞాపం చేసుకోవాలి. పాపంలో కొనసాగువారు, పాపము లేనివారు మనం చెప్పుకునేవారు, పాపము చేయలేదని చెప్పుకునేవారు, పాపము ఒప్పుకునేవారు. ఆయన మనలను కడిగి నీతిమంతులుగా చేయటం మాత్రమే కాదు, కానీ మనము వెలుగులో నడుచుటకు సహాయము చేయి దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి పై వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. వెలుగులో నడుచుటకు సహాయం ఇచ్చేవాడైంచున్నాడు. మన పాపమును ఒప్పుకొనుటకునో
వెలుగులో నడుచుటకు ఉన్న సంబంధాన్ని తెలియచేస్తా ఉన్నాడు. చాలామంది బైబిల్ పండితులు ఈ యొక్క 7వ వచనం దగ్గర వ్యాఖ్యానాన్ని చెప్తూ, మరి మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము అనేటువంటి పదాన్ని మరి సంఘములో ఉండేటువంటి విశ్వాసుల మధ్య ఉండేటువంటి ఐక్యతను గురించిన వచనంగా వ్యాఖ్యానం చేశారు. కానీ మరి కొంతమంది పండితులు దాని యొక్క మూల భావాన్ని వారు తీసి చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారముగా అవుతాము. See, when God forgives our sins, when Christ cleanses us from all unrighteousness, the first relationship that we establish and restore is with God the Father and His Son. అందుకనే అపోస్తలుడైన పౌలు మరి 1వ అధ్యాయంలోనే ఆయన మరి 4వ వచనంలో చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది, మన సంతోషము పరిపూర్ణమటుకే మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. ఇక అన్యోన్య సహవాసము, ఈ డైనమిక్ రిలేషన్షిప్ ఎవరితో అంటే మరి క్రీస్తుతోని అన్యోన్య సహవాసము, తండ్రితోని త్రియేక దైవత్వముతోని అన్యోన్య సహవాసము అని చెప్తుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము వెలుగులో నడుచుతున్న కొద్ది కూడా మన పాపము బహిర్గతం అవుతున్నప్పుడు, మనం ఒప్పుకునేటువంటి ఆ యొక్క మనస్తత్వం కలిగినప్పుడు, ఆ పాపమును ఒప్పుకొనుచున్నప్పుడు మన పాపమును క్షమిస్తూ ఆయన మనల్ని శుద్ధీకరణ చేస్తూ క్రీస్తులోని ఆ సజీవమైన, సంతోషమైన, సన్నిహితమైన ఆ యొక్క సాంగత్యములోనికి, ఆ స్నేహంలోనికి నడిపించు భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుగులో నడిచిన ఎడల, వాకింగ్ ఇన్ ద లైట్. How do you walk in the light? దేవుని యొక్క వెలుగులో మనం ఎలాగూ నడగలము? యేసుక్రీస్తును గుర్తెరిగినప్పుడు నువ్వు ఆయన వెలుగులో నడగలవు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మనం ఆయన వెలుగులో నడవగలము. యేసుక్రీస్తు పరిశుద్ధతలో ఏదైతే పాపమును ఆయన చూపిస్తున్నాడో ఆ పాపమును ఒప్పుకున్నప్పుడు, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణమని తెలిసినప్పుడు, ఆజ్ఞాతిక్రమం పాపం అని తెలిసినప్పుడు నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. నువ్వు వెలుగులో నడుస్తావు. యు వాక్ ఇన్ ది లైట్. ఇట్స్ అ వాకింగ్ ఇన్ ద లైట్. వెలుగులో నడుచుట. క్రైస్తవ జీవితం దేవుని యొక్క పరిశుద్ధతలో నడుచుట. ఈ యొక్క పరిశుద్ధతలో నడుచుటలో త్రియేక దేవుడు మనలను పట్టి నడిపించువాడాయించినాడు. వాకింగ్ ఇన్ ద లైట్. వెలుగులో నడిచినట్లయితే అన్యోన్య సహవాసము గలవారముగా ఉంటాం. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. మనకందరికి కూడా తెలిసినటువంటి వాక్య భాగము, పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. దేవుని బిడ్డలారా, పాపమును తీసివేయట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. అపవాది క్రియలను లయమిచ్చేట కొరకు వచ్చి ఉన్నాడు. పాపము చేయవాడు దేవునిని చూడు, ఆయన యందు నిలిచిండు వాడు ఎవడు పాపము చేయడు అనగా పాపములో కొనసాగడు అని అర్థం. మరి పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. Those who continue to live in sin has not seen God and did not knew God. ఎవరైతే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతారో వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము శుద్ధీకరణ చేయనిది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగా కీర్తన మనం పాడుచున్నాం. ఈ యొక్క ఇంపైన ఊట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన జీవితాల్లో మనము వెలుగులో నడుచున్న కొద్ది కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సత్యము నుండి, తన వెలుగులో నుండి మన పాపములను ఆయన బహిర్గతము చేయొచ్చు. ఆయన రక్తములో మనల్ని శుద్ధీకరణ చేస్తూ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి ఆయన మనల్ని నడిపించువాడాయించున్నాడు. అందుకని చార్లెస్ స్పర్జన్ ఒక గొప్ప మాట చెప్పి ఉన్నాడు, గోయింగ్ క్రిస్టియన్ always
pained by the sin that he has within himself. ఎదుగుచున్నటువంటి క్రైస్తవుడు తన హృదయంలో ఉన్న చిన్న చిన్న పాపములను బట్టి బాధపడుతూ ఉంటాడు, పశ్చాత్తాపడుతూ ఉంటాడు. పరిశుద్ధత నుంచి మరింత లోతైన పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించబడుట, దేవునితోని అన్యోన్యమైన సజీవమైన సన్నిహితమైన సాంగత్యంలోనికి వెళ్ళుట, వెలుగులో నడుచుట అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో పాపము నుండి వెలుగులో నడుచుట కొరకు మనము ఇష్టపడుచున్నామా? వెలుగులో నడుచుట కొరకు మనం ఇష్టపడుచున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకునవలసిన వారమై ఉంటున్నాము. చివరిగా యోహాను భక్తుడు పాపము చేయకుండుటకు గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నాడు. పాపములో కొనసాగుకుండుటకు గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంటున్నాడు. పాపంలో కొనసాగువారు, పాపం లేనివారు అని చెప్పేవారు, పాపం చేయలేదనేవారు, పాపమును ఒప్పుకున్నవారు, వెలుగులో నడిచేవారు, చివరిగా పాపము చేయకుండుటకు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అని చెప్తూ వెంటనే ఎవడైనా పాపము చేసినడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. దాని అర్థం మనకు ఆ రెండు పదాలని మనము, రెండు వాక్యాలని మనము కలిపి చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పాపములో పడిపోకుండా పాపంలో కొనసాగకుండా ఉండుట కొరకు నేను ఈ సంగతులు మీకు వ్రాస్తూ ఉన్నాను. ఎవరైనా పాపము చేసినట్లయితే నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, కానీ మనకు ఒక ప్రోత్సాహకరమైన ఈ యొక్క వాక్య భాగము మరి పాపము చేటుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క రెండు వచనాలను వ్రాయలేదు, కానీ పాపమును చేయకుండా కొరకు ఈ యొక్క వాక్యం రాస్తున్నాడు. పాపము చేసినట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టుట కొరకు ఈ యొక్క వచన భాగాలను రాస్తూ ఉంటున్నాడు. ఏమని రాస్తున్నాడు? నీతిమంతుడైన క్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇక్కడ కొన్ని గ్రీకు పదాలు ఉపయోగించారు. క్రీస్తు మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేయవాడుగా ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడైన క్రీస్తు, ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి అయి ఉన్నాడు కనుక, ఆయన మన పాపముల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు కనుక, మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి కాపాడబడుటకు ఆయన హేతువై ఉన్నాడు. ఇదిగో ఆ కత్తి, అబ్రహాము వేచినటువంటి కత్తి ఇస్సాకు మీద పడకుండా ఆ గొర్రెపిల్ల మీద ఎలాగన పడి ఉన్నదో, ఇస్సాకు ఎలాగన తప్పించబడి ఉన్నాడో అలాగన మనము తప్పించబడుటకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈజ్ ఎ ప్రొపిషియేషన్. ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన మన పాపములను భరించి ఉన్నాడు. ప్రాయశ్చిత్త బలి గురించి మనం ఆలోచన చేసేటప్పుడు 3 పదాలను మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులుగా చనిపోయారు, మరి ఆయన మన స్థానంలో చనిపోయారు, ఆయన మన కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు ఆయన నీతిమంతుడు. అక్కడ ఉపయోగించబడిన గ్రీక్ పదం నీతిమంతుడు పదానికి ఉపయోగించబడిన పదంకి 2వ అధ్యాయం 1వ వచనంలో డయాకియోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించినాడు. అనగా మరి పరిశుద్ధుడు లేక మరి నీతిమంతుడు లేక న్యాయవంతుడు అయినటువంటి క్రీస్తు, ఎ జస్ట్ గాడ్, ఎ ఫెయిర్ గాడ్. ఇదే పదం డయాకియోస్ అనే పదం 2వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడింది, 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా వ్రాయబడింది. తండ్రి హీఈస్ ఎ డయాకియోస్ అండ్ కుమారుడు ఆయనకు కూడా ఆయన నీతిమంతుడు అయించున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మనము పాపములో కొనసాగుకున్నట్లు, పాపము చేయకున్నట్లు మన కొరకు యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం అడిగినట్లయితే, ఇదిగో ఆయన దేవదేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినాడు. ఆయన త్రియేక దైవత్వంలో 2వ వ్యక్తి అయించున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన వాడు. ఈ మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తున్నప్పుడు మనకి మరి గొప్ప
గొప్పదైనటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన వాడు, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శాంతికరమైన వాడు, ప్రొపిసియేషన్, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైన వాడు, యేసుక్రీస్తు ప్రభువారు సత్యమైన వాడు, యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవమైన వాడు. హీఈస్ గాడ్ who laid his life as a ransom. మరి దేవదేవుడు ఆయన శరీరం దైవత్వంలోని త్రియేక దైవత్వం కుమారుడైన క్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్త బలి ఉన్నాడు కనుక మనం పాపములో కొనసాగించబడకుండా కొరకు ఆయన మనకు ప్రోత్సాహకరంగా ఉన్నాడు. ఒకవేళ పాపములో పడిపోయినట్లయితే తిరిగి మనం ఆయన దగ్గర ఒప్పుకొని పాపమును విడిచిపెట్టుటకు కూడా ఆయన మనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో దేవుని యొక్క సహవాసములో కొనసాగుటకు, అన్యోన్యమైన సహవాసములో కొనసాగుటకు, సంతోషకరమైన ఆత్మీయ జీవితము జీవించుటకు, మన సంతోషము సంపూర్ణము చేయబడుటకు మన కొరకు 3 గంభీరమైన సత్యములను యోహాను భక్తుడు మన కొరకు వ్రాయించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడు. ద ప్రొవిజన్ ఆఫ్ రెవల్యూషన్. మరి ఆ యొక్క ప్రత్యక్షత యొక్క వరాన్ని మనకి ఇచ్చిన్నాడు. హీ అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్. మానవుడు పాపమును ఎలా డీల్ చేస్తున్నాడో తెలియచేసి ఉన్నాడు. మూడవదిగా ద ప్రొపిషియేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మన కొరకు ప్రాయశ్చిత్త బలి ఒకటిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో ఈ యేసు ప్రభువారి దగ్గరికి వస్తాం. మన ప్రాయశ్చిత్త బలైన యేసు ప్రభువారి దగ్గరికి వస్తాం. మన పాపములను ఒప్పుకుంటూ కొరకు ప్రేరేపించబడుతున్నాం. మనలో ఉన్న ప్రతివిధమైన అశుభ్రతను ప్రతివిధమైన పాపమును అశుద్ధిని పరిశుద్ధమైన రక్తము కడిగి శుద్ధీకరణ చేయనట్లుగా అడుగుదాం. క్రీస్తులోని సహవాసంలో ముందుకు సాగుటకు త్రియేక దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేస్తాం. 2021 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవించుటకు, క్రీస్తుని సజీవమైన సహవాసంలో జీవించుటకు తన కృపను అనుగ్రహించును గాక. తలలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ ఉదయ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికను బట్టి మీకు వందనాలు. ఈ పత్రికలో మీరు మా కొరకు వ్రాయించిన గంభీరమైన సత్యములను బట్టి మీకు వందనాలు. ప్రత్యక్షతను అనుగ్రహించిన ఓ దేవా, మర్మయుక్తమైన దేవుడవు ప్రభా, మీ యొక్క ప్రత్యక్షత ద్వారా దైవత్వం గురించి గ్రహించడానికి, ఆలోచించడానికి కృప చూపారు. మీకు వందనాలు. పాపంలో దొర్లాడుచు కొట్లాడుచు ప్రభా ఇటు తిరుగుచున్న మాకు ప్రభా పాపం నుంచి ఎలాగ విడుదల పొందాలో మీరు మా కొరకు తెలియచేసినారు. ప్రభా మారి మారి పడిపోచున్న మేము ప్రభా పాపంలో పడిపోకున్నట్లుగా, పాపంలో కొనసాగుకున్నట్లుగా మీరు మా కొరకు ప్రాయశ్చిత్త బలైనటువంటి ప్రాయశ్చిత్త బలిని గురించి వివరణ మాకు ఇచ్చి ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతోని సహవాసంలోనికి వచ్చుటకు, మా పాపమును మేము అడ్రస్ చేయడానికి మమ్మల్ని శక్తివంతులుగా చేయండి. సజీవుడైన దేవునితోని సహవాసంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుటకు, మీ చేత నీతిమంతులుగా తీర్చబడుటకు, పరిశుద్ధమైన మార్గములో పరిశుద్ధంగా జీవించుటకు, మీతోని అన్యోన్య సహవాసంలో జీవించుటకు ఈ 2021 సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని మిస్సులో ప్రార్థిస్తూ మా సంఘమును దీవించండి. వాక్యము ఉంచిన వారందరినీ కూడా దీవించండి. వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నది మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదాతోడై నడిపించును గాక, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆశీర్వాద